అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరి లలిత కళా సమితిలో వందల మంది కళాకారులు వివిధ కళారూపాలతో మరి నాటకాలు వేసి అదేవిధంగా మరి కళారూపాలు ప్రదర్శించడం సందర్భంగా చిన్న అపశృతి జరిగిన సందర్భాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా లలిత కళా సమితి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పత్తి ఓబులయ్య కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డిని చాలా అభ్యంతరకరమైనటువంటి మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తక్షణమే పత్తి ఓబులయ్య ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఈ దేశంలో పేదల పక్షాన దౌర్జన్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ఈ దేశంలో పేదల రాజ్యం రావాలని, సోషలిజం రావాలని, సమాజం రావాలని చెప్పేసి సిద్ధాంతంతో ఒక ఆశయంతో పనిచేసినటువంటి కమ్యూనిస్టు పార్టీని విమర్శించేదంతా వ్యక్తివేను అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఏమి లలిత కళా సమితి కమ్యూనిస్టు నాయకులకు ఇవ్వకూడదు అంటావా? ఇది మీ అబ్బ సొమ్మ, ఇది మీ నాయన సొమ్మ, ఇది నీవు కేవలం అధ్యక్షులు ఉంటున్నావు. ఈ లలిత కళా సమితి ప్రభుత్వ స్థలంలో దాతలతో ఇచ్చినటువంటి డబ్బులతో ఈరోజు లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే దాన్ని ఆదాయ వనరుగా మలుచుకొని సంవత్సరాల తరబడి 10 సంవత్సరాల పాటు అధ్యక్షులుగా ఉంటూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినామని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తక్షణమే పత్తి ఓబులయ్య అవినీతిపైన సమగ్ర విచారణ జరిపించాలి. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని అనుచితంగా మాట్లాడినటువంటి పత్తి ఓబులయ్య పైన క్రిమినల్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని, అంతేకాకుండా ఈరోజు పత్తి ఓబులయ్య ఆస్తులపైన ఈరోజు మనం చూస్తున్నాం. కళాకారులు గౌరవించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి పత్తి ఓబులయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. ఇదేనా నీకు ఉన్నటువంటి సంస్కృతి? నీవు సంస్కృతి లేదు, నీకు కుసంస్కృతి ఉంది. అందుకే నువ్వు అర్హుడు కాదు. తక్షణమే ఈ పదవి నుండి తొలగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, పత్తి ఓబులయ్య దిగిపోయేంత వరకు, పత్తి ఓబులయ్య అవినీతి అక్రమాలు బయట పెట్టేంత వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. టీజీ కళాక్షేత్రం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఎందుకు పెట్టామంటే నిన్న జరిగిన ఘటన గురించి ధర్నా పెట్టడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా నిన్న మా పార్టీ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళా ఉత్సవాలు పెట్టుకొని అభినందన సభ ఏర్పాటు చేసుకున్న తరుణంలో మళ్ళా మేమందరూ కూడా కళాకారులందరూ కూడా జానపద కళాకారులు కోలాటం, చెక్క భజన, ఆ తర్వాత డ్యాన్సులు అన్నీ కూడా మేము ప్రదర్శనలు చేసుకొని లాస్ట్ ముగింపు దశలో అమ్మాయికి మూర్ఛ వచ్చి కొద్దిగా ఆరోగ్యం బాగలేక కింద పడినందువల్ల అంతా గుంపు కూడిన తర్వాత తరుణంలో మళ్ళీ అటువంటి వ్యక్తి వచ్చి మా పార్టీ నాయకుల్ని, మళ్ళీ మా పార్టీ నగర పార్టీ కార్యదర్శిని రామకృష్ణరెడ్డిని దూషించి మాట్లాడడం ఇది సరైనది కాదని మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా కర్నూలు నగరంలో ఉన్న కళాక్షేత్రం, ఇది ఒక్కటే టీజీ కళాక్షేత్రం. ఇదే మన అబ్బ సొమ్ము కాదు, వాళ్ళ నాయన సొమ్ము కాదు. ఇది ప్రజలకు సంబంధించి కళాకారులకు అందరూ కూడా ఇది హక్కు ఉంది. దీంట్లో ప్రదర్శనలు చేసుకోవడానికి ఈ కర్నూలు నగరంలో మళ్ళీ పాత బస్టాండ్లో ఉన్న ఆడిటోరియం కూడా పడగొట్టి వ్యాపారాలకి మళ్ళీ అవన్నీ కూడా షాపింగ్ కట్టించుకొని మళ్ళీ ఇక్కడ కళాకారులు ప్రదర్శనలు చేసుకోవడానికి అర్హత లేకున్నట్టు చేయడం జరిగింది. కాబట్టి ఈ కళాక్షేత్రం మళ్ళీ ఎవరో దాతలు ఇచ్చి మళ్ళీ కళాక్షేత్రం అన్ని కళల్ని ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ పొద్దు ఏ కళాకారుల్ని ప్రోత్సహించడం లేదు, ఏ కళాకారుల్ని దగ్గర తీర్చడం లేదు. ఎవరైనా వచ్చినా వాళ్ళ కులం పేర్లు చెప్తే మాత్రం తప్ప ఏరే వాళ్ళకి ఎవరికి అవకాశం లేకున్నట్ట ఈ పొద్దు పత్తి ఓబులయ్య వ్యవహారం జరుగుతుంది ఇక్కడ లలిత కళా సమితిలో. కాబట్టి మేము గత 20 సంవత్సరాల నుంచి ఆయన చూస్తూనే ఉన్నాం. మేము ఏ కళాకారుడు కూడా రంగస్థల కళాకారులకి ఎవరికే ప్రోత్సాహం లేదు, ఎవరిని కూడా దగ్గర తీయడం లేదు. ఆయన బుద్ధి పుడితే ఇస్తాడు, ఆయన బుద్ధి పుట్టుకుంటే
బయటికి పండి మీకు ఇచ్చేది లేదని బాగుబాటంగా చెప్పడం జరుగుతుంది. అయితే పత్తిబాబులకి ఇది సరైనది కాదు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఆయనే అధ్యక్షుడిగా ప్రెసిడెంట్గా కొనసాగించడం అంటే అందరూ భయపడి చాలామంది కళాకారులు పేద కళాకారులు చాలామంది ఆయనకు భయపడి కళాక్షేత్రానికి కూడా రాకున్నట దగ్గర రాకున్నట దూరం అయిపోతున్నారు కళాకారులు. ఎవరైనా కళాకారులు చనిపోతే కూడా వాళ్ళకి 10 పైసలు సింగల్ నయపాస్ చేయకున్నట్ట వాళ్ళు పర్మనెన్స్ కూడా చేయకున్నట్ట ఈరోజు పత్తిబాబుల వ్యవహారం జరుగుతుంది. కాబట్టి ఈ పొద్దు ఇంతమంది ఆస్తులన్నీ కూడా పత్తిబాబులయ్య ఈ లలిత కళా సమితికి వచ్చే ఆస్తులన్నీ కూడా ఆయన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తుండే కాబట్టి అటువంటి ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.